వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. బంగారు ధగధగల మధ్య వివిధ రకాల పుష్పాలు, దివ్యాభరణాలు ధరించిన స్వామివారిని చూసిన వెంటనే సర్వం మరచిపోయిన భక్తులు తమ రెండు చేతులు పైకెత్తి ఒక్కసారిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరించారు. నిలువెత్తు బంగారాన్ని రథంగా మార్చి దేవేరులతో కలిసి ఆ కోనేటి రాయుడు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ రావడాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు. సర్వ సంపదలకు మూలాధారమైన శ్రీదేవిని తన పక్కనే కూర్చోబెట్టుకుని స్వర్ణరథంలో కదలి వచ్చే స్వామివారిని ఒక్కసారి దర్శిస్తే చాలు దారిద్ర్యం పటాపంచలై సిరి సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న అశేష భక్తజన వాహిని స్వర్ణరథ వాహన సేవను తిలకించి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంతో స్వర్ణరథాన్ని లాగారు.